నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ సిరివెన్నెల పార్ట్ 11. కృష్ణకి మందు ఎక్కువ కావడంతో తూలుతో ఉన్న అతన్ని తన ఫ్రెండ్స్ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. అతను డోర్ తీసుకొని అతని బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ఆ బెడ్పై వెన్నెల పడుకున్నట్టుగా కనిపించడంతో, ఏయ్, నువ్వు వచ్చేశావా అని సంతోషిస్తూ ఆమెను గట్టిగా చుట్టేసి ముద్దులు పెడుతూ ఉన్నాడు. వెన్నీ, నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, కానీ నువ్వు నాకు వద్దు అని తన మనసులో మాటను చెప్పేసి అలాగే పక్కకు తిరిగి గురకపెట్టి పడుకున్నాడు. తెల్లవారిపోవడంతో మంచం పైనే పడుకొని ఉన్న కృష్ణకి వెన్నెల అటూ ఇటూ తిరుగుతూ పనులన్నీ చేస్తున్నట్టుగా అనిపించింది. కళ్ళు మూసుకొని రాత్రి బార్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత వెన్నెలను హత్తుకొని ముద్దులు పెట్టాను అని గుర్తుకు వచ్చింది. సడన్గా కళ్ళు తెరిచి, ఏంటి, నాకు వెన్నెల కలలోకి వచ్చిందా? ఇప్పుడు కూడా నాకు గాజుల సౌండ్, మువ్వల శబ్దం వినిపిస్తుంది అని అనుకుంటూనే కళ్ళు నలుచుకుంటూ హాల్లోకి వెళ్ళాడు. ఎదురుగా ఉన్న పూజ గదిలో వెన్నెల పూజ చేసుకుంటూ కనిపించడంతో క్రిష్ షాక్ అయ్యాడు. ఒక్కసారిగా కళ్ళు మూసి కళ్ళు తెరిచి, అంటే వెన్నెల నిజంగానే వచ్చిందా? నా కళ్ళ ముందు ఉన్నది వెన్నెలనే కదా? అసలు ఆమె ఒక్కతే ఎలా వచ్చింది అని అనుకుంటూనే పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్ వైపు చూశాడు. అమ్మమ్మ, తాతయ్య కాఫీ తాగుతూ కనిపించడంతో ఆశ్చర్యపోతూ వాళ్ళ వద్దకు వెళ్ళాడు. తాతయ్య, మీరెలా వచ్చారు? అదే, ఎప్పుడు వచ్చారు అని నవ్వుతూ అడిగాడు. అదేంటిరా అలా అంటావు? నిన్ను 4 రోజులు అయ్యాక రమ్మని చెప్పాను కదా, నువ్వు రాలేదు. అందుకే మేమే వెన్నెలను వెంట పెట్టుకొని వచ్చాము. మేము వచ్చేసరికి రాత్రి 8 అయ్యింది, కానీ నువ్వు ఆ టైంలో ఇంట్లో లేవు. ఎక్కడికి వెళ్ళావురా అని జానకమ్మ కాఫీ తాగుతూ అడిగింది. అవునురా కృష్ణ, రాత్రి వేళలో నువ్వు బయటికి కూడా వెళుతున్నావా? అంటే రోజు వెన్నెలని ఇంట్లో వదిలేసి నువ్వు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని తాతయ్య పరశురాం గారు కూడా కాస్త గట్టిగానే అడిగాడు. క్రిష్కి ఏం చెప్పాలో అర్థం కాక, అయ్యో తాత, నేను రోజు బయటికి వెళ్ళాను అని తడబడుతూ ఉండగానే వెన్నెల హారతి తీసుకొని వాళ్ళ వద్దకు వచ్చింది. నానమ్మ, తాతయ్య, ముందు మీరు హారతి తీసుకోండి. బావ రోజు బయటికి వెళ్ళాడు, ఇంట్లోనే ఉంటాడు. నిన్న వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది అని పార్టీకి వెళ్ళాడు అని వెన్నెల చెప్పగానే వాళ్ళిద్దరూ హారతి తీసుకుంటూ నిజమేనారా అని కృష్ణను అడిగారు. అతను కూడా హారతి తీసుకుంటూ, అయ్యో తాతయ్య, వెన్నెల చెప్పింది నిజమే. ఫ్రెండ్ బర్త్డే పార్టీకి రమ్మని బ్రతిమాలితేనే వెళ్ళాను. అది కూడా వెన్నెల ఇంట్లో లేదు కదా అని వెళ్ళాను. మీరు వస్తున్నారు అని నాకు తెలిస్తే అసలు నేను ఎక్కడికి వెళ్ళేవాడినే కాదు అని కృష్ణ ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు. సరే, ఇంకెప్పుడు చీకట్లో బయటికి వెళ్ళకు. ఒకవేళ వెళ్ళినా వెన్నెలను కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళు అని వాళ్ళు చెప్పడంతో అతను సరే అని తలాడించి వెన్నెల వైపు చూసి కళ్ళతోనే థ్యాంక్స్ అని చెప్పాడు. తాతయ్య,
నీ మోకాళ్ళ నొప్పులకు నేను ఒక స్పెషలిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను. మిమ్మల్ని నేను రేపు హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అని కృష్ణ అనగానే, వద్దు, మేము ఈరోజే హాస్పిటల్కి వెళ్తాము. వెన్నెల ఊళ్ళోనే ఉండి ఇక్కడ డాక్టర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంది. తను మమ్మల్ని తీసుకొని వెళుతుందిలే అని పరశురాం గారు చెప్పడంతో, ఏంటి, వెన్నెల అపాయింట్మెంట్ తీసుకుందా? అసలు నీకు ఇక్కడ హాస్పిటల్స్ తెలుసా అని అతను అడిగాడు. వెన్నెల హా తెలుసు అన్నట్టు తలూపి, నా ఫ్రెండ్ని అడిగి డాక్టర్ గురించి తెలుసుకొని ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నాము అని ఆమె చెప్పగానే, ఓహో, అవునా, పర్వాలేదు, తెలివిగానే ఆలోచించావు అని కృష్ణ నవ్వుతూ అన్నాడు. సరే కానీ అపాయింట్మెంట్ ఎన్ని గంటలకు ఉందో చెప్పు. నీకు ఇక్కడ రూట్స్ సరిగ్గా తెలియదు, నేను తీసుకొని వెళతాను అని అతను అనగానే, మధ్యాహ్నం 2 గంటలకు ఉంది అని వెన్నెల చెప్పింది. అవునా, సరే, నేను లంచ్ తర్వాత ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తాను. తాతయ్య, మీరు 2 గంటలకు రెడీ అయ్యి ఉండండి అని వాళ్లకు చెప్పి, వెన్నెల, నువ్వు ఈరోజు ఆఫీస్కి వస్తున్నావా అని అడిగాడు. ఆహా లేదు, నేను ఈరోజు ఇంట్లోనే ఉంటాను, అయినా నాకు ఆఫీస్కి రావాలని లేదు అని ఆమె అనగానే, ఏంటి, అంతా నీ ఇష్టమేనా? నీ లీవ్లు అయిపోయాయి. మనం చేసే ప్రాజెక్టులో ఒక్కరు తగ్గిన వర్క్ కంప్లీట్ కాదు. ఈ రోజుకి నువ్వు రాకున్నా సరే కానీ రేపటి నుండి ఖచ్చితంగా రావాల్సిందే అని ఆమెకు చెప్పి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని తన గదిలోకి వెళ్ళాడు. అమ్మయ్య, ఈ వన్నెల వచ్చేసింది. ఇక రేపటి నుండి ఆఫీస్కి వస్తే అక్కడ వాళ్ళు నన్ను అడిగే ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది అని క్రిష్ మనసులోనే అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళాడు. అతను స్నానం చేసి టవల్ తోటి వాష్రూంలో నుండి బయటికి వచ్చాడు. అతను అద్దం ముందు నించొని తల తుడుచుకుంటూ ఉండగానే వెన్నెల గదిలోకి వచ్చి అతన్ని అలా చూడగానే గట్టిగా అరిచి కళ్ళు మూసుకుంది. ఆమె అరుపుకు అతను ఉలిక్కిపడి, ఏయ్, నువ్వేంటి నా గదిలోకి వచ్చావు అని అడిగాడు. చేతితో కళ్ళు మూసుకొని, నా గదిలో నానమ్మ తాతయ్య ఉన్నారు, మనమిద్దరం ఒకే గదిలో లేము అని వాళ్లకు తెలిస్తే బాధపడతారు, అందుకే నేను ఈ రూమ్లోకి వచ్చాను అని అతనికి చెప్పేసి కంగారుగా బయటికి వచ్చింది. ఆమె వెళ్ళగానే క్రిష్ అద్దంలో తనని తాను చూసుకొని, షిట్, ఇది నన్ను బట్టలు లేకుండా చూసింది, రాక్షసి అని అనుకుంటూ నవ్వుకున్నాడు. అతనికి రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి, అంటే రాత్రి నేను వెన్నెలని హత్తుకొని పడుకున్నానా? అయ్యో, ఇప్పుడు ఇది నా గురించి ఏమనుకుంటుందో ఏమో అని అతను అనుకుంటూనే రెడీ అయ్యి బయటకు వెళ్ళాడు. వెన్నెలకి అతన్ని చూడాలంటే సిగ్గుగా అనిపించి తల దించుకొని అతనికి టిఫిన్ పెడుతూ ఉంది. క్రిష్కి వెన్నెల సిగ్గుపడడం బాగా నచ్చింది. అతను ఆమె వైపు ఓరగా చూస్తూ టిఫిన్ చేస్తూ ఉండడంతో వాళ్ళిద్దరినీ గమనించిన పరశురాం జానకమ్మ నవ్వుకుంటూ, కృష్ణ, వారం రోజులు వెన్నెల ఇంట్లో లేదు కదా, మరి నీకు ఆమె గుర్తుకు రాలేదా అని జానకమ్మ అడగడంతో కృష్ణకి పులమారింది. పక్కనే ఉన్న వెన్నెల అతని తలపై కొడుతూ నీళ్ళ గ్లాస్
చేతికి అందించింది. ఆమె కళ్ళలోకే చూస్తూ నీళ్లు తాగిన కృష్ణని వెన్నెల నేరుగా చూడలేకపోయింది. సిగ్గుపడిపోతూ అతని వద్ద నుండి నానమ్మ పక్కకు వెళ్ళి నించుంది. మీ ఇద్దరూ చూసుకున్నది చాలులే కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వెన్నెల నీకు గుర్తు రాలేదా? అసలు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అని జానకమ్మ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో క్రిష్కి ఏం చెప్పాలో అర్థం కాక, అమ్మమ్మ, నేను ముందే చెప్పానుగా వెన్నెలను కూడా నాతో పాటే రమ్మని. కానీ ఆమె రాను అని అక్కడే ఉండిపోయింది. మరి నేను ఎందుకు ఫోన్ చేస్తాను? నేను అలిగానేమో అని ఆమెనే చెయ్యొచ్చు కదా అని కృష్ణ వాళ్ళ అమ్మమ్మ అడిగిన దానికి తెలివిగా సమాధానమిచ్చాడు. జానకమ్మ వెన్నెల వైపు చూస్తూ, అవును వెన్నెల, నువ్వు ఎందుకు చేయలేదు? వాడన్నది నిజమే కదా అని ఆమె వెన్నెలని అడగడంతో వెన్నెల కృష్ణ వైపు గుర్రుగా చూసు, అంటే నానమ్మ, బావ చాలా బిజీగా ఉంటాడు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చేయలేదు అని తడబడుతూ సమాధానమిచ్చి క్రిష్ కోసం లంచ్ బాక్స్ రెడీ చేసి అతని చేతిలో పెట్టింది. ఏంటి కొత్తగా లంచ్ బాక్స్ చేతిలో పెడుతున్నావు? నాకు బాక్స్ తీసుకోవడం నచ్చదు అని నీకు తెలుసు కదా. నాకు తెలుసు, కానీ నానమ్మ తాతయ్యలకు తెలీదు కదా. అయినా రోజు నేను తెస్తేనే కదా మీరు తింటారు ఆఫీస్లో అని వెన్నెల అతనితో అనగానే, అబ్బో, ఏంటి నన్ను చూస్తేనే భయపడిపోయే దానివి, నువ్వు మాట కూడా వనక కూడా వస్తుంది, నేనంటే భయం పోయినట్టుంది అని నవ్వుతూ అమ్మమ్మ తాతయ్యలకు బాయ్ చెప్పేసి మధ్యాహ్నం త్వరగా వస్తాను అంటూ ఆఫీస్కి బయలుదేరిపోయాడు. అతను వెళ్ళగానే కొద్దిసేపు నానమ్మ తాతయ్యలతో కబుర్లు చెప్పి క్రిష్ గదిలోకి వెళ్ళింది. ఉదయం జరిగింది గుర్తు చేసుకొని నవ్వుకుంది. అంతలోనే రాత్రి కృష్ణ ఆమెతో అన్న మాటలు గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకుంది. బావా, నీకు నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇక్కడికి రావాలని నాకు లేదు. నానమ్మ తాతయ్యల కోసం వచ్చాను. వాళ్ళను హాస్పిటల్లో చూయించాక తిరిగి వెళ్ళిపోతాను. నీ మనసులో ఉన్న మా అక్కని మర్చిపోలేక మన పెళ్లి బంధాన్ని పెద్దల కోసం భారంగా మోస్తున్నావని నాకు తెలుసు. రాత్రి నువ్వు తాగిన మత్తులో కూడా నన్ను కౌగులించుకున్నావు, కానీ మా అక్క పేరునే తలుచుకున్నావు. మన పెళ్ళయి 8 నెలలు అవుతున్నా ఇప్పటికీ మా అక్కనే తలుచుకుంటున్నావు అంటే నీ ప్రేమ ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. నీవు కట్టిన ఈ తాళిని గుండెల్లో దాచుకొని నీ భార్యగా జీవితాంతం నీకు దూరంగా బ్రతికేస్తాను. నువ్వు నీకు నచ్చిన పని చేసుకుంటూ సంతోషంగా ఉండాలి అని వెన్నెల కన్నీళ్లు కారుస్తూ ఉంది. క్రిష్ ఆఫీస్కి వెళ్ళగానే ఐశ్వర్య ఎదురుగా కనిపించింది. ఆమెని కోపంగా చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. ఆమె కూడా అతని వెనకాలే వెళ్ళి, క్రిష్, నీతో కొద్దిసేపు మాట్లాడాలి అని అతని పర్మిషన్ అడిగింది. ఏం మాట్లాడాలి నాతో? మాట్లాడడానికి ఏమీ లేదు, నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు అని అతను కోపంగా అనడంతో ఐశ్వర్యకి కోపం వస్తున్నా ఆమె కోపాన్ని బయటికి కనపడనివ్వకుండా కన్నీళ్లు కారుస్తూ, అలా అనకు, నేను చేసింది తప్పే. నీకు పెళ్ళి కాలేదని నిన్ను ప్రేమించాను, అందులో నా తప్పేముంది? మీ ఇద్దరికీ పెళ్ళయిందని ముందే తెలిస్తే నేను నిన్ను ప్రేమించేదాన్ని కాదేమో అని ఏడుస్తూ
అతని వద్దకు వెళ్ళింది. ఆమె చెప్పింది కూడా నిజమే కదా అన్నట్టు క్రిష్ ఆలోచనలో పడ్డాడు. అతను సైలెంట్గా ఆమె మాటలు వింటున్నాడు అని ఐశ్వర్య ఇంకాస్త నటన నటిస్తూ, క్రిష్, సారీ, రాత్రి నువ్వు నన్ను చెంప మీద కొట్టినప్పుడే అర్థమైంది నీకు వెన్నెల అంటే ఎంత ఇష్టమో. నిన్ను వెన్నెలలో కలిసి క్షమాపణ కోరాలి అనుకున్నాను. కానీ వెన్నెల నన్ను క్షమిస్తుందో లేదో తెలీదు, కానీ నువ్వు నన్ను క్షమిస్తావు కదా అని అతని కాళ్ళ మీద పడింది. ఆమె అలా చేయగానే క్రిష్ పక్కకు జరుగుతూ, ఏం చేస్తున్నావు? ఇలా చేయకూడదు. నువ్వు అన్నట్టు నేను కూడా తప్పు చేశాను. అసలు నాకు వెన్నెలకు పెళ్ళయిందని ముందే ఆఫీస్లో అందరికీ చెప్తే ఈ సమస్య ఉండేదే కాదు అని క్రిష్ అనగానే ఐశ్వర్య కన్నీళ్లు తుడుచుకుంటూ, అంటే క్రిష్, నువ్వు నన్ను క్షమించినట్టే కదా అని సంతోషపడుతూ అడిగింది. హా, నీ తప్పు లేదు అని నేను కూడా అనుకుంటున్నాను. అందుకే క్షమించేస్తున్నాను. కానీ మళ్ళీ ఇంకెప్పుడు ప్రేమ అని నా వెంట పడకు అని క్రిష్ అనగానే, నిన్ను పూర్తిగా నా వాడిని చేసుకోవడం కోసమే కదా ఈ నటనంతా. నేను నీ వెంబడి పడడం కాదు, నువ్వే నా వెంబడి పడేలా చేస్తాను. నా అందం ముందు ఏమాత్రం పనికిరాని ఆ పల్లెటూరి వెన్నెల ఎలా సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను అని ఐశ్వర్య మనసులోనే అనుకుంటూ, క్రిష్, ఇంత జరిగాక నేను అలా ఎందుకు చేస్తాను? ఇప్పటి నుండి మనం మంచి ఫ్రెండ్స్లా ఉందాము అని అతడిని నమ్మించి, నువ్వు నన్ను నిజంగా క్షమించావు అని నేను నమ్మాలి అంటే రేపు నైట్ మా ఇంట్లో నా బర్త్డే పార్టీ ఉంది. నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు వస్తేనే నన్ను క్షమించావు అని నేను నమ్ముతాను అని ఐశ్వర్య రిక్వెస్ట్ చేస్తూ అడగడంతో అతను కాదనలేకపోయాడు. అలాగే, వస్తాను, కానీ ఎక్కువసేపు ఉండలేను. మా అమ్మమ్మ తాతయ్య ఊరు నుండి వచ్చారు. వాళ్ళకి పార్టీలు అంటే నచ్చవు అని క్రిష్ చెప్పగానే ఐశ్వర్య నవ్వుతూ, నువ్వు వస్తే చాలు, నా దగ్గరే ఉండిపోమని చెప్పడం లేదు కదా అని సంతోషపడుతూ అతని క్యాబిన్లో నుండి బయటికి వెళ్ళిపోయింది.